ఇవాల్టి ముఖ్యాంశాలు. ఏపీ శాసన మండలిలో గందరగోళం. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రగడ. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారన్న వరదు కళ్యాణి. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారన్న కళ్యాణి. ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పాం, నియమించామని చెప్పలేదన్న నారా లోకేష్. ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు మార్చి 1న పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. మార్చి 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు. ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరకు చేరుకున్న మంత్రులు. సహాయక చర్యల పర్యవేక్షణలో ఉత్తమ్, భట్టి, జూపల్లి. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు. వల్లభనేని వంశీకి భారీ షాక్. వంశీ రిమాండ్ మార్చి 11వ తేదీ వరకు పొడిగింపు. వర్చువల్ నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్. 2002.68 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టమంటూ కాగ్ రిపోర్ట్. ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనలు 2010లో రూల్ 35ను అమలు చేయలేదని, వ్యాపారుల మార్జిన్ను 5 నుంచి 12% పెంచిందని వ్యాఖ్య. నిపుణుల కమిటీ సూచనలను పెడచెవిన పెట్టినట్లు కాగ్ రిపోర్ట్.